అంటే ఒక కామెంట్ నెగిటివ్గా ఒక కామెంట్ చేసినంత ఈజీ కాదు కంటెంట్ క్రియేషన్ అంటే. కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఒక నెగిటివ్గా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనసులోనే. నేను కూడా ఒక స్టేజ్కి వెళ్ళాలి, ఒక లెవెల్లో ఉండాలని చెప్పేసి కంటెంట్ క్రియేషన్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళి చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. వాళ్ళకి కూడా భయం, కెమెరా ముందుకి రావాలి అన్న భయం అనమాట. నెక్స్ట్ ఆడి వాయిస్ అందరికీ నచ్చుతుందా లేదా అన్న భయం అనమాట. ఈ ఒక్క కంటెంట్ క్రియేషనే కాదు డార్లింగ్, ఏ పని చేయాలన్నా సరే ఫస్ట్ భయపడతారు అనమాట. ఏం చేయాలన్నా ఆ మిస్టేక్ నేను కూడా చేశాను. స్టార్టింగ్లో నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో వాయిస్ ఓవర్ అంటే వాయిస్ రివీల్ చేసి నేను ఒక వీడియో చేస్తే ఆ వీడియోకి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ ప్రతి ఒక్క నెగిటివ్ కామెంట్ నేను ప్రతిదీ గుర్తుపెట్టుకొని నేను స్టెప్ బై స్టెప్ నన్ను నేను చేంజ్ చేసుకుంటూనే వచ్చాను డార్లింగ్. ఈ రోజుకి ఎంత ధైర్యంగా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నానంటే నేను ఆ రోజు అక్కడ ఆ నెగిటివ్ కామెంట్స్ అనేది తీసుకొని నేను కానీ ఆపేసి ఉంటే ఈ రోజు నేను ఇంత ధైర్యంగా వీడియోస్ అయితే చేయగలిగే స్టేజ్లో అయితే ఉండకపోదును. ఆ రోజు కానీ నేనైతే డ్రాప్ అయిపోయి ఉంటే, ఇంకా నేను డ్రాప్ అవ్వకూడదని చెప్పేసి అసలు అటువంటి నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకూడదని చెప్పేసి ముందుకు వచ్చిన తర్వాత ఈ రోజు మనల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు, మనల్ని డైట్ ప్లాన్ అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఎప్పుడైతే మనల్ని చూసి నవ్వారో వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తే బెటర్, ఎలా చేస్తే బెటర్ అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఏంటంటే నీ సక్సెస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కడు నిన్ను గుర్తిస్తాడు. నీకంటూ నువ్వు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకో. నేను ఒక కంటెంట్ క్రియేషన్ గురించి చెప్పట్లేదు డార్లింగ్, ప్రతి దాని గురించి చెప్తున్నాను. నువ్వు ఎందులో అయినా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే మాత్రం నెవర్ గివ్ అప్ అనమాట. ఏం చేయాలనుకున్నా సరే చేసేయడమే. దాంట్లో నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే నీ కింద ఒక నలుగురు పని చేసేటట్టు ఉంటావు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటే మాత్రం నీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటేనే ఆ స్టేజ్కి అయితే వెళ్ళగలుగుతావు. ఓకేనా డార్లింగ్, ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకో. ఉంటా మరి.